నాకు ఓన్లీ అక్కడ ఉన్న మెమరీస్ మాత్రమే గుర్తుంటాయి. అందుకే మొద్దు ముండలారా మొద్దు ముండ సైలెంట్ కొట్టండి. అయ్యో 2 పడవల మీద కాలు పెడితే మీ ఇష్టం మధ్యలో పోతాయి. రామకృష్ణారెడ్డి మాస్టర్ అనేవాళ్ళు ఆఖరి మంట కాకరకాయ. ఇది లాస్ట్ 1 month గట్టిగా చదవాలి అని ప్రభాకర్ సార్ చెప్పేవాళ్ళు. ఒక్క మ్యాథ్స్ సార్ మాత్రమే యోగా ఒక 2 minutes 3 minutes ధ్యానం చేయించేవాళ్ళు. సార్ రాఘవేంద్ర సార్ గారు మ్యాథ్స్ సార్ గారు. ఆ సారు ఆ 2 minutes తర్వాత రాఘవయ్య సార్ కాదు సార్, మీరు సార్ ఏడుకుంటారు సార్ సార్ మీ పేరు కొండలరావు సార్ గారు మ్యాథ్స్ సారు. 2 minutes ఓన్లీ 2 minutes మెడిటేషన్ చేయించేవాళ్ళు. నేను కనీసం ఒక ½ hour చేయిస్తే బాగుండు, పీరియడ్ అయిపోయేది మ్యాథ్స్ రావు మనకి ఎటు అనుకునేవాడిని. ఆ ½ hourలో పీరియడ్ అయిపోతే ఇవాళ తన్నులు తప్పుతాయి అనుకునేవాడిని. సార్ ఏమో 2 minutes తర్వాత ఇంకా కళ్ళు తెరవండి అనేవాళ్ళు. నాకు గుండె పగిలేది. బొక్క సాంసంగ్ సారు ఏ కంప్లైంట్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు కాడికి వెళ్తుంది, మీ ఇష్టం. శాంసంగ్ సారు ఏదన్నా చిన్న తప్పు చేసినా సరే నువ్వు పోయి చంద్రబాబు నాయుడు కాడని కంప్లైంట్ ఇచ్చుకొని నేను తగ్గేదే లేదనే వాళ్ళు. అనిత మేడం గారు అన్నీ ఉన్న ఇస్తారా కనికి పనికి ఉంటుంది, ఏమీ లేని ఇస్తారా ఎగిరేరు పడిద్ది. నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి అనేవాళ్ళు. అనిత మేడం గారు నేను ఏమి రాసినా సరే రైట్ కొట్టు 2 మార్కులు వేసేది, అన్ని తప్పులే రాసేవాడిని. పూర్తిగా కంప్లీట్గా ఏదన్నా రాయని. పెద్దనేని భవానీకి నేను ఒక స్కేల్ బాకీ ఉన్నాను. పెద్దనేని భవానీకి ఫిబ్రవరి 30వ తారీఖుని ఇస్తానని చెప్పాను. ఆ ఫిబ్రవరి 30వ తారీఖు రాదు, నేను ఆ డబ్బులు ఇయ్యను. ఫిబ్రవరి పాపం ఆ అమ్మాయి అప్పట్లో మర్చిపోయింది, ఫిబ్రవరి 30 డేట్ రాదని. ఆ 30వ తారీఖు ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ఇస్తాను భవాని. రాఘవయ్య సారు మన సార్ మాత్రమే ఆయన పీరియడ్ని సాక్రిఫైస్ చేసి డ్రిల్ పీరియడ్కి ఉపయోగించుకునేవాళ్ళు. ప్రశాంతంగా పోయి ఆడుకునేవాళ్ళు. నేను అసలు ఏం చదివేవాడిని కాదు. మా మామయ్య అసలు ఎట్ట చదువుతున్నాడు కనుక్కోవడానికి వస్తే మా ఒకలా మేడం గారు మీ వాడికేం బ్రహ్మాండం చదువుతున్నారు అని చెప్పారు. అట్టనో ఒక్కసారి అబద్ధం చెప్పి గట్టెక్కిచ్చారు. సార్ బాలరాజ్ సార్ గారు అప్పుడు బాలరాజ్ సార్ గారు మేము చాలా లెసలుగానే సడన్గా ఒక ఆయన కుక్క పిల్లని తీసుకొని వచ్చాడు, దాని పేరు కూడా బాలరాజే. బాబు ఆయన ఎన్నిసార్లు అందరం బాలరాజు పో అంటే అందరం దాన్ని కలిసి చూసేవాళ్ళు. సార్ ఎట్లా ఫీల్ అవుతారని మేము అంతే చూసేవాళ్ళం. అట్లా ప్రభాకర్ సార్ గారు పాపం వాడు పుల్లారావు గారు సెలవిండి గారు రాయలేకపోతున్నాడు అని స్లిప్ ఇస్తే వాడు డైరెక్ట్గా స్లిప్ రాయకుండా స్లిప్పే కట్టాడు. వాడు ప్రభాకర్ సార్ శ్రీని గారిని కొడతారనుకుంటే పాపం పుల్లారావు గారిని రూమ్ వేసి కొట్టారు. అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మెమరీస్ ఉన్నాయి. అట్లా థ్యాంక్ యూ సార్. అట్లా చాలా ఆనందంగా గడిచింది స్కూల్ డేస్. ఆ తర్వాత అంతా ఇప్పుడు యాంత్రిక జీవితాలు అయిపోయినాయి. ఎవరు ప్రొఫెషనాలిటీ వాళ్ళదే అయినా సరే బీ హ్యాపీ. కొంచెం లైఫ్ని ఎక్కువ ఆనందం వైపుగా నడిపించుకోండి. ఎక్కువ సంపాదించడం అవన్నీ క్యాజువల్గా అందరం సంపాదించలేడు.
నార్మల్గా గడిచిపోతూ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. పుల్లారావు నువ్వు నాకు డయర్ బాకీ ఉన్నావు గుర్తుంచుకో. నువ్వు ఆ రోజు కాలం పోయినప్పుడు ఖచ్చితంగా నీకు నేను నా డయర్ ఇచ్చాను, అది రివర్స్ ఇవ్వలేదు ఇంకా. అరే స్టేజ్లో లేకుండా బయట తిరగటం చిన్న బాబు అలవాటు, తిరుగుతున్నాడు బయట పాపం. మళ్ళీ నువ్వు 30వ తారీఖు అడుగు, ఫిబ్రవరి 30వ తారీఖు స్కేల్ డబ్బులు ఇస్తాను. కానీ మాకు టెన్షన్ ఉండేది, సార్ క్లాస్ చెప్పేటప్పుడు సార్కి ఇంకేటో గమనించలేడు, ఎవరు అల్లరి చేసేవాళ్ళు. సార్ గుర్తుపట్టల్లో వచ్చి కరెక్ట్ కొట్టేవాళ్ళు, పక్కన నాకు తగులుతాయేమో నేను చాలా భయపడేవాడిని. కొండలరావు సార్ గారు అట్లానే చాలా మెమరీస్ ఉన్నాయి అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇదంటే ఇది ఇలా షేర్. ఓకే 5 నిమిషాలు పువ్వులు పూయించావు, జబర్దస్త్ ట్రై చేయొచ్చు.